నీ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లా మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి గారు నా మీద నేను సిగరెటే తాగా, నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మత్తు పదార్థాల జోలికి పోవద్దని చెప్తున్నావు. ఇదే పతివతతనం అప్పుడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే అయిపోవు కదా. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా. ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి నేను ఆ అలవాట్లు లేవు, నాకు ఈ దుర్వాలట్లు ఉన్నాయని ఓడంటుండు నీ స్నేహితులు. నువ్వు అంటావు ఆ దుబాయ్లో చనిపోయిన వ్యక్తికి నాకేం సంబంధం. మనం చిన్నపిల్లల్ని మంచి స్నేహితులతో తిరగమని చెప్తాం ఇంటికాడ. నీతోటి తిరిగేటోడికి కూడా నేను నన్ను ఇరికిండు అనుకోండి, అందరికీ డౌట్ వస్తుంది మనకు కూడా గదే ఉందేమోనని. హైలైట్ పబ్ ఎవడు పెట్టించిండు ఆ కేదార్ తోటి? దుబాయ్లో పెట్టుబడులు పెట్టియమని చెప్పి దుబాయ్కి పంపించింది ఎవరు? ఇక్కడ దోసుకున్న ఆస్తులను దాచిపెట్టమని చెప్పింది ఎవరు?